ఏంటమ్మా దివ్య, అభి దగ్గరికి వెళ్ళొస్తున్నారా? అభి కేసు నుంచి బయటపడతాడా? తప్పకుండా అన్నయ్య బయటకొస్తాడు. ఆ పనిలోనే ఉన్నాం. ఏంటోనమ్మా, ఆడపిల్లవే, నువ్విట్టా కష్టపడుతూ ఉంటే మనసు కట్టంగా ఉందే. అయినా వారసులు ఎవరు తెలిసా కూడా సైలెంట్ గా ఉన్నావేందమ్మా? వెళ్ళి శానికే శిష్యులకు చెప్పొచ్చుగా. అలా నోర్చారేంటి పౌడరు? ఫ్లోలో వచ్చేసింది చంద్రిక. ఇప్పుడెలా కవర్ చేయడం? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవా? వాళ్లే వారసులని మీకెలా తెలుసు? ఆహా, అంటే ఇందాక చాణిక్యతో ఆ ఫోటో చూపించి అడిగావు కదమ్మా. ఫోటో గురించి మీకెలా తెలుసు? మీతో పాటు మేము అటకేశ్వరం గుడికి వచ్చాం కదమ్మా. అయితే మీకు చాలా విషయాలు తెలుసు. అదే లేదమ్మా, నీకెంత తెలుసో మాకు అంతే తెలుసు. ఇంకా ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఆయన శశి వారసులని మీకు ముందే తెలుసు. ఆ విషయం మాకు తెలియకుండా పిన్నితో కలిసి నాటకం ఆడారు. ఆయన పర్సులో ఉన్న ఫోటోని కొట్టేయాలనుకున్నారు. మేము వారసుల కోసం కష్టపడుతుంటే మీరు వేడుక చూశారు. ఈ దినకర్ గారిని, ఆయన అసిస్టెంట్ని చంపుతారని కూడా మీకు తెలుసు. ఆయన నా దగ్గర దాచిపెట్టారు. నాకంటే పెద్దవాళ్ళై బతికిపోయారు. లేదంటే మీకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చి ఉండేదాన్ని. నువ్వు చెప్పిందంత అబద్ధం అమ్మా. అయినా ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకో? ఆ నిత్య నాగభూషణాన్ని చంపించాలనుకుంటుందంట. వాడి కోసం రౌడీలు తిరుగుతున్నారంట. వాడు గాని వాళ్ళకు దొరికాడంటే మనకు సాక్ష్యమే లేకుండా పోతుందమ్మా. అవునమ్మా, అన్యాయంగా అభి జైలు పాలవుతాడు. యాగం జరిపించలేం. ఆ విషయం గురించి ఆలోచించమ్మా. ఆలోచిస్తాను. అందరి సంగతి తేలుస్తాను. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరు చూడలేదనుకుంటుందట. అలాగే మీరు కూడా. మీరు చేసే ప్రతిదీ దివ్యమ్మకు అభిబాబుకు తెలుసు. అయినా మిమ్మల్ని వాళ్ళు శిక్షించలేదంటే అది వాళ్ళ సంస్కారం. జీతం తీసుకునే నేనే విశ్వాసంగా ఉంటే కొన్ని సంవత్సరాలుగా ఇంట్లో పడి బతుకుతున్నారు. మీరు ఇంకెంత విశ్వాసంగా ఉండాలి? ఎప్పటికైనా మారండి. బతికే ఇంకొన్నాళ్ళైనా మనుషులుగా ఉండండి. నా మాటలు మీకు కోపం తెప్పించొచ్చు, కానీ ఒక్క నిజం చెప్తాను. పాము నవ్వుతూ కాటేసినా కోపంతో కాటేసినా చావటం ఖాయం. నిత్య గారు కూడా అంతే. ఈరోజు ఆ నాగభూషణం, రేపు మీరు. పోయే ముందు సంపాదించుకోవాల్సింది ఆస్తుల్ని కాదు, ఆప్తుల్ని. మీరు చస్తే ఎవరూ దగ్గరికి రారు, అది గుర్తుపెట్టుకోండి. ఏమైంది దివ్య? సడన్ గా నువ్వు చారుకేసి ఎక్కడికెళ్లారు? హాస్పిటల్కి వెళ్ళామండి. మనకు మంచి లీడ్ దొరికింది. దినకర్ గారు హెడ్ ఇంజురీతో చనిపోలేదు. మా పిన్ని పిఏ నాగభూషణం దినకర్ గారి గొంతు నులిమి హత్య
ఎవడి ఉద్దేశం? ఆ దురుద్దేశం నెరవేరదండి. పిరికి వాళ్ళకి నా దగ్గర ప్లేస్ లేదు. మేడం, భార్య పిల్లలు ఉన్నవాడిని నేను చచ్చిపోతే వాళ్ళు అనాథలైపోతారు మేడం. ప్లీజ్. నాకు పగ ప్రతీకారాలున్నాయి. వాటిని అనాథల్ని చేయమంటావా? పెళ్ళాం పిల్లలదేముంది, జన్మకొకరు దొరుకుతారు. కాని పగ ప్రతీకారాలు అలా కావు. ఈ జన్మలో తీర్చుకోకపోతే ప్రతి జన్మలోనూ వెంటాడుతూనే ఉంటాయి. మేడం ప్లీజ్ మేడం, మీకు దండం పెడతాను. నన్ను వదిలేస్తే భార్య పిల్లల్ని ఎట్టైనా దూరంగా తీసుకుని వెళ్ళిపోతాను. ఇంకెవరికి కనిపించను మేడం. ప్లీజ్ మేడం. నేను కూడా నిన్ను దూరంగా పంపిస్తున్నాను. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడికి తన బొటన వేలు గురుదక్షిణగా ఇచ్చినట్టు నీ బాస్ కోసం నీ ప్రాణాలివ్వు. మేడం వద్దు మేడం, ప్లీజ్ మేడం. ఏ ఇవ్వవా? అయితే నేనే తీసుకుంటాను. మేడం మేడం వద్దు మేడం, ప్లీజ్ మేడం, వద్దు మేడం. మేడం ప్లీజ్ మేడం. ఇచ్చే మేడం గారికి నేను దొరికిపోతే అమ్మో నన్ను చంపడం ఖాయం. అమ్మో నా భార్య పిల్లలు అనాథలైపోతారు. అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా నేను దివ్య గారికి సరెండర్ కావాలి. దివ్య మాత్రమే నన్ను కాపాడగలదు. కొన్నాళ్ళు జైల్లో ఉన్నా ప్రాణాలతో ఉండగలను. ఎస్. మేడం ఇలా రండి. ఏమైంది? నాగభూషణం ఫోన్ ఆన్ చేశాడు మేడం. ఎవరికో కాల్ చేయబోతున్నాడు కూడా. టవర్ లొకేట్ చెయ్యి, నంబర్ ట్రేస్ చెయ్యి, కాల్ ట్రాక్ చెయ్యి. వాడు ఎక్కడున్నాడో ఎవరికి కాల్ చేస్తున్నాడో నాకు తెలియాలి. మేడం ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరికో కాల్ చేస్తున్నాడు. హలో, ఎవరు? నేనమ్మా నాగభూషణాన్ని. అమ్మా దివ్యమ్మ, నన్ను నువ్వే కాపాడాలమ్మా. మీ పిన్ని గారు చెబితే బుద్ధి గడ్డి తిని దినకర్ణ గారిని చంపి మీకు ద్రోహం చేశాను. ఇప్పుడు మీ పిన్ని గారు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అమ్మా భార్య పిల్లలు ఉన్నవాడినమ్మా. నేను చచ్చిపోతే వాళ్ళు అనాథలు అయిపోతారు. జరిగిందంతా మీకు చెప్పేస్తాను. పోలీసులకు సరెండర్ అవుతాను. కోర్టులో నిజం ఒప్పుకుంటాను. దయచేసి నన్ను రక్షించండి అమ్మా. మీరిప్పుడు ఎక్కడున్నారు? అది నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఓ రూమ్ లో దాక్కున్నానమ్మా. ప్లీజ్, భయంగా ఉందమ్మా. అమ్మా ప్లీజ్ దివ్యమ్మా, కొంచెం తొందరగా రండి అమ్మా. ఓకే, కంగారు పడకుండా ధైర్యంగా అక్కడే ఉండండి. నేను 10 minutes లో అక్కడికి వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటాను. ఆలస్యమైతే మీ పిన్ని గారు వస్తారు, నా ప్రాణాలు తీసేస్తారు. ప్లీజ్ అమ్మా. ఇప్పుడే బయలుదేరుతున్నానండి. నేను వచ్చేంత వరకు ఎటు వెళ్ళకండి. ఫోన్ ఆన్ లోనే ఉంచండి. అలాగేనమ్మా. రేయ్, గుడ్ మార్నింగ్ దివ్యమ్మ. చారుకేశ, నాగభూషణం కాల్ చేశాడు. మనం వెంటనే వెళ్ళాలి. అతనికి పెన్ను నుంచి థ్రెట్ ఉంది. పదండమ్మా. మేడం, ఆ నాగభూషణం రోడ్ నంబర్ 12 లో వీజీ ల్యాబ్స్ దగ్గర ఉన్నాడంట. వెంటనే వెళ్లి వాణ్ణి అక్కడే లేపేసి శవం కూడా దొరకకుండా చేయండి. ఓకే మేడం. చూడండి, వాడు తప్పించుకున్నాడా కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్తాడు. వాణ్ణి చంపకుంటే నేను మిమ్మల్ని చంపుతాను. వాణ్ణి చంపేస్తే మీకు ఎంత కావాలో అంత డబ్బిస్తాను. వాడు మిస్ అవ్వకూడదు. వెళ్ళండి. ఓకే మేడం.
రే నాగభూషణం, నా దగ్గరే పని చేస్తూ నన్నే ఇరికించాలనుకుంటున్నావా? ఈ రోజు నీ చాప్టర్ ఫినిష్. నువ్వు క్లోజ్. అనవల్లే కదా ఆయన స్టేషన్కి వెళ్ళింది. అభి జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే దివ్య చూస్తూ ఊరుకోదమ్మా. నిన్న రాత్రి నీకు మాట కూడా ఇచ్చింది కదా. మాటలు ఎన్నైనా చెప్తారు, తీరా ఆయన జైలుకి వెళ్ళాక ఐఎమ్ సారీ అంటారు. దివ్య అలాంటిది కాదమ్మా. ప్రాణం పోయినా మాట తప్పదు. నా భర్తను లోపలికి పంపించి తన భర్తతో బయట తిరుగుతుంది. అలాంటి దాని మాటలు నేను నమ్మాలా? పోనీ మీ అన్నయ్యనైనా నమ్మమ్మా. తను నీ గురించే కదా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు నాకెవరి మీద నమ్మకం లేదు. నా భర్తని నేనే కాపాడుకుంటాను. ఆయన జైలుకి వెళ్తే నేను వెళ్తాను. మా పెళ్లినప్పటి నుంచి ఒక్క రోజు కూడా మేము సంతోషంగా ఉన్నది లేదు. కనీసం జైల్లో అయినా మేము ప్రశాంతంగా కలిసుంటాం. మా మాట వినమ్మా. ఈ ఇంటి కోడలివి నువ్వు జైలుకి వెళ్ళడం ఏంటి? శశిని ఎందుకు ఆపుతున్నారమ్మమ్మా? ఇంతకు ముందు జై జైలుకెళ్ళినప్పుడు మంగ కూడా వెళ్ళలేదా? జైకి జైల్లో తోడుగా ఉండలేదా? అది వేరు వదనా. ఏది వేరు కాదమ్మా, అన్ని ఒక్కటే. మనం తన భర్తని క్షేమంగా బయటికి తీసుకొస్తామన్న నమ్మకం శశికి లేదు. తనే అభిని కాపాడుకోవాలనుకుంటుంది. కుదరకపోతే కలిసి జైల్లోనే ఉండాలనుకుంటుంది. తప్పే ఉంది? మధ్యలో మీరు మాట్లాడకండి ప్రసాదు. ఇంకా మాట్లాడేదేమీ లేదమ్మమ్మా. శశి చెప్పిందే కరెక్ట్. తను ఈ టైంలో ఇంట్లో ఉండకూడదు, అభి పక్కనే ఉండాలి. ఉమ్. నువ్వు వెళ్ళమ్మా. అమ్మా అమ్మా శశి, శశి, సాక్ష్యం చెప్పకూడదు. లేదు మేడం, వాడు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాడు మేడం. ఇక్కడే ఎక్కడో పడుంటాడు. వాడిని చంపి మీకు కాల్ చేస్తాను మేడం. త్వరగా చెయ్యి. హలో మిస్టర్ సింగమనేని చాణుక్య శౌర్య ప్రతాప్. ఎలా ఉన్నావు? చూస్తుంటే చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నావు. మే ఐ హెల్ప్ యూ? బామ్మర్ది బతుకు కోరతాడు అంటారు. ఆ విషయంలో నువ్వు చాలా లక్కీ. నువ్వు చేసిన క్రైమ్ ని నీ బామ్మర్ది తనపై వేసుకున్నాడు. పాపం, జైలుకి వెళ్తాను అని ఊహించి ఉండడు. నా బావని ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు. సారీ చాణుక్య, ఇట్స్ టూ లేట్. సాక్ష్యం లేదు, చంపేశా. యూ ఛ! నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. హోల్డ్ ఆన్ మిస్టర్ చాణుక్య, నువ్వు నన్నేం చేయలేవు. ఇంకా నేను తలుచుకుంటే నువ్వు మిగలవు. బట్ నా టార్గెట్ నువ్వు కాదు, నీ భార్య బావమరిది. వాళ్ళని ఫినిష్ చేయడమే నా లక్ష్యం. నేనుండగా అది జరగదు. నువ్వుండగానే ఇవన్నీ జరుగుతున్నాయి కదా.
జరిపించేది నేనే, కానీ నువ్వు దేన్ని ఆపలేవు. ఆఖరికి నీ బామ్మర్ది జైలుకి వెళ్ళడం కూడా. ఎవరి జైలుకి వెళ్తారో కోర్టులో చూసుకుందాం. ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు వెర్రి నాగన్న. నేను చేశాను యువర్ ఆనర్. మీరెవరు? నమస్తే సార్, నా పేరు చాణక్య. చాణక్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ని. వీరు నా చెల్లెలి భర్త. నేనే దినకర్ గారికి యాక్సిడెంట్ చేశాను. నేను ఇబ్బందుల్లో పడకూడదని మా బావి నేరాన్ని తనపైన వేసుకున్నాడు. లాయర్ గారు, జడ్జి గారికి చెప్పండి. వాట్ ఈస్ దిస్? ఐఎమ్ సారీ యువర్ ఆనర్, ఈ కేసు కొంచెం ఎమోషన్తో కూడుకున్నది. బట్ అసలు నిందితుడికే కదా శిక్ష పడాలి. ఈ కేసు విచారించిన పోలీస్ అధికారి ఎవరు? సార్, సార్, మీరెవరిని అరెస్ట్ చేశారు? అభిరామన్ సార్. మరి అతను యాక్సిడెంట్ చేశానంటున్నాడు. సారీ సార్, స్టేషన్లో కూడా ఇదే జరిగింది, కానీ తనే చేశానని అభిరామ్ సరెండర్ అయ్యాడు. నీ మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎలా అరెస్ట్ చేశారు? అంటే సార్, ఆ రోజు దినకర్ గారికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. ఆ డాక్టర్ ఉన్నారా ఇక్కడ? ఉన్నారు సార్. నమస్తే సార్. ఆ రోజు చాణక్య గారే దినకర్ గారిని అడ్మిట్ చేశారు సార్. ఆ తర్వాతే అభిరామ్ గారు సరెండర్ అయ్యారు. వాట్ ఈస్ దిస్? ఎవరి దగ్గర కూడా కరెక్ట్ ఆన్సర్ లేదు. ఉండదు యువర్ ఆనర్, ఎందుకంటే ఇది ప్రీ ప్లాన్ మర్డర్. ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి ఆ ఫ్యామిలీ గేమ్ ఆడుతున్నారు. ఆ అవసరం మాకు లేదు సార్. నా బావ సూర్యదేవర అభిరామ్ క్రిమినల్ కాదు. సూర్యదేవర, జయసూర్య, అలివేలు మంగతాయర్ల గురించి మీరు వినే ఉంటారు. నా బావ, నా భార్య వారి పిల్లలే. జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ద్వారా వారు ఎన్నో మంచి పనులు చేశారు. ఎంతో మంది పేద విద్యార్థులని చదివిస్తున్నారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఎన్నిటికో ఫండ్స్ ఇస్తున్నారు. అలాంటి వారు హత్య చేస్తారా? ఇది కేవలం ప్రమాదం మాత్రమే. అది కూడా నేను చేశాను. నన్ను శిక్షించండి. లేదు యువర్ ఆనర్, నన్ను శిక్షించండి. చార్కేశ, నాగభూషణం ఫోన్ ట్రాక్ చేయించావా? హలో,
ఏంటి నువ్వు చెప్పేది? ఏంటి నాగభూషణం ఫోన్ కోర్టు ఆవరణలోనే ఉందా? వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడా? అవును దివ్యమ్మా, వెంటనే వెతకాలి. పద చారుకేశ, వెతుకుదాం. తలకి గాయమైంది, అడుగు తీసి అడుగు వెయ్యలేడు అని చెప్పారు. అలాంటి వాడు కోర్టు దాకా ఎలా? అతను ఏమైంది? అతనికి ఆ రక్తం ఏంటి? త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. వద్దు సార్, నేను మీకు నిజం చెప్పాలి. ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. లేదు సార్, సాక్ష్యం చెప్పాకే ఆసుపత్రికి వెళ్తాను. యువర్ ఆనర్, ఇతని పేరు నాగభూషణం. మా పిన్ని నిత్య శ్రీనివాస్ దగ్గర పిఏగా పనిచేస్తున్నారు. నాగభూషణం గారు, ఏం జరిగిందో జడ్జి గారికి చెప్పండి. నమస్కారం సార్. సార్, నిత్య మేడం గారికి దివ్యమ్మ అభిబాబులపై పగా ప్రతీకారాలున్నాయి. ఒక విషయం గురించి దివ్యమ్మ ఆర్టిస్ట్ దినకర్ గారిని సంప్రదించారు. ఆ సమాచారం దివ్యమ్మకి చేరకూడదన్న దురుద్దేశంతో నిత్య మేడం గారు దినకర్ గారిని చంపాలనుకున్నారు. ప్రయత్నంలో దినకర్ గారు మనసు తప్పించుకుని పారిపోతూ పొరపాటున చాణక్య సార్ కారు కింద పడ్డారు. చాణక్య సార్ దినకర్ గారిని ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించారు. దినకర్ గారు బ్రతుకుంటే తనకు ప్రమాదమని నిత్య మేడం గారు నా చేత ఒకసారి దినకర్ గారిపై హత్యా ప్రయత్నం కూడా చేయించారు సార్. అందుకు ఈ చారుకేశ పోలీసుల సాక్ష్యం సార్. ఎస్ యువర్ ఆనర్, ఆ కేసులో అతను అరెస్ట్ చేశాం కూడా. ఆ తర్వాత దినకర్ గారు అసిస్టెంట్ ప్రకాష్ గారిని నిత్య మేడం గారు కిడ్నాప్ చేసి చంపేశారు సార్. నిత్య మేడం గారు చెబితే దినకర్ గారిని నేనే గొంతు పిసికి చంపేశాను సార్. అవును సార్, అతడి గొంతు మీద ఉన్న వేలిముద్రలు ఇతని వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయి సార్. సార్, జరిగిన హత్యలకు అభిరామ్ బాబుకి చాణక్య సార్లకు ఎలాంటి సంబంధం లేదు సార్. అదంతా నిత్య మేడం గారే చేయించారు సార్. నేను ఈ సాక్ష్యం చెప్పకుండా చివరకు
నన్ను కూడా చంపాలనుకున్నారు సార్. అతను అబద్ధం చెప్తున్నాడు యువర్ ఆనర్. వీళ్లే కావాలని అతనితో దొంగ సాక్ష్యం చెప్పిస్తున్నారు. స్టాప్ ఇట్. ఎవిడెన్స్ అంత క్లియర్గా ఉన్నా కూడా ఇంకా బుకాయిస్తారెందుకు? అతని వాంగ్మూలాన్ని మేము నమ్ముతున్నాం. అలా ఈ వంశానికి శాపం మొదలైంది. ఆ శాపానికి ప్రతి తరంలోనూ తొలి కోడలు బలి అయింది. గోడపై ఉన్న ఆ ఫోటోలు వాళ్లవే. ఆఖరికి దివ్య అభిల అమ్మ మంగ కూడా శాపానికి బలి అయింది. ఇప్పటి వరకు ఆ శాపం ఆగలేదు. కోడళ్లు చనిపోతూనే ఉన్నారు. శాపాన్ని ఆపాలని ఎంతగానో ప్రయత్నించాం, కానీ విఫలమయ్యాం. ఇదే బాబు మేము దాచిన నిజం. అంటే ఈ తరంలో నా చెల్లెలు శశి అంటే ఈ విషయం నీకు తెలిసే నా చెల్లెలి మెడలో తాళి కట్టించావా? శాపం ఉందని తెలిసి నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నావా? మీరందరూ కలిసి శశిని చంపాలనుకుంటున్నారా? మీరసలు మనుషులేనా? ఇంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తించారు? సారీ బావా, దివ్యకు శాపం గురించి తెలీదు. మా పెళ్ళయ్యాకే తెలిసిందే. తెలిసాక చాలా కుమిలిపోయింది. నీకు తెలుసు కదా, నువ్వెందుకు తాళి కట్టావు? అభిబాబుకు తెలుసు కాబట్టే శశమ్మను పెళ్లి చేసుకోనని చాలాసార్లు చెప్పారు సార్. ఆ విషయంలోనే మీకు ఆయన శత్రువయ్యారు. దివ్యమ్మకి ఈ విషయం తెలియక అభిబాబుకు శశమ్మనిచ్చి పెళ్లి చేశారు. ఇంతే జరిగింది సార్. జరిగింది ఏదైనా కావచ్చు, కానీ ఇప్పుడు శాపంతో నా చెల్లెలు చనిపోవాలా? అబద్ధశుభం తెలియని అమాయకురాలు ఇంత చిన్న వయసులో చనిపోవాలా? అవసరం లేదండి. శాపం వదిన కాదు, నాకు.
అంటున్నావు దివ్య? నీకు శాపం ఏంటమ్మా? ఇంకా ఎందుకన్నయ్య దాస్తావు? లేదు దివ్యమ్మ, శాపం ఇంటి కోడలకే, మీకు కాదు. నాకంతా తెలిసిపోయింది చార్కిష. నాగభూషణం చెప్పాడు. దివ్యమ్మ, నేను ప్రాణాలతో తిరిగి వస్తానన్న నమ్మకం లేదు. మీకేం కాదండి. ఎంత ఖర్చైనా సరే మిమ్మల్ని బ్రతికించమని చెప్తాను. ఆ ఖర్చంతా నేను పెట్టుకుంటాను. చెడ్డతనంతో మీ పిన్ని నన్ను ఎప్పుడో చంపేసింది. మీ మంచితనంతో నన్ను ఇంకా బాధపెడుతున్నారు. నేను పోయేలోపు నీకో నిజం చెప్పాలమ్మా. నిజమా? అవునమ్మా. శాపం మీ వదిన కాదు, మీకే. శాపం దారి మళ్ళీ సింహం అడవిలో ఉన్నా గుహలో ఉన్నా సింహమే. మాకు తెలియదా అమ్మా, నువ్వు ఏడున్నా నిత్యవే. నైట్ ఆ ఇంట్లో ఏం జరిగింది? కోర్టు దగ్గర నువ్వు చిచ్చుపెట్టి వచ్చావు కదమ్మా. అది చిలికి చిలికి గాలివాన అవుతుందనుకున్నాం కదా. బండ తడుపు వానలా కంటి తుడుపులా ముగిసిపోయింది. అదేంటి? అవునమ్మా, శాపం విషయము శానిక్య శశికి తెలిసిపోయింది. వాళ్ళు ఆవేశపడేలోపు శాపం శశి కాదు నాకు అని దివ్య చెప్పేసింది. ఇంకేముంది, అంతా సైలెంట్ అయిపోయారు. యాగం చేయడానికి చాణక్య శశి ఒప్పుకున్నారు. రేపే యాగం. ఆ యాగంలో నేను మరణ హోమం చెయ్యాలి. ఆ దివ్య అభిల ప్రాణాలని బలి తీసుకోవాలి. అదెలా సాధ్యమమ్మా? దివ్య ప్రాణాలు పోకుండా ఉండటానికే కదా యాగాలు చేస్తున్నది. నేను చెప్పిన విధంగా చేయండి. బ్రతకడానికి అది యాగం చేస్తుంది, చంపడానికి నేను హోమం చేస్తున్నాను. నాకు మీ ఇద్దరి సహకారం కావాలి. కష్టమమ్మా. పరిస్థితి ఇదివరకుట్లా లేదు. మేము నీ కొమ్ము కాస్తున్నామని ఇంట్లో అందరికి తెలిసిపోయింది. అందరూ మాపై ఒక కన్నేసి ఉంచారు. ఇకపై మేమేం చేసినా నీ దగ్గరికే, అదే ఈ జైలుకి పంపిస్తారమ్మా. నేను ఏకంగా పైకే పంపిస్తాను. నేను చెప్తే ఏమైనా చేసే కిరాయి రౌడీలు నాకు బయట చాలా మంది ఉన్నారు. వాళ్లతో పని చేయించొచ్చు. నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అంటే, మీరు ఆ ఇంట్లోనే ఉంటారు, ఆ మనుషులతోనే ఉంటారు. మీరైతే నా పని ఈజీగా పూర్తవుతుంది. నీకు పని చేసి పెడితే మా పని పూర్తయిపోతుందమ్మా. అనుమానం రాకుండా చేయండి. మీకిదే ఆఖరి పని. ఇంకెప్పుడు మిమ్మల్ని ఏది అడగను. నా ఆస్తిలో సగం వాటా కూడా ఇస్తాను. సరేనమ్మా, ఆఖరి పని అంటున్నావు. ఆస్తి ఎలాగిస్తావనుకో, నువ్వు చెప్పినట్టే చేస్తాం. టచ్ లో ఉండండి. ఎప్పుడు ఏం చేయాలో చెప్తాను. పద. ఏందే, ఇందాకే కదా నిత్య ఏం అడిగినా సస్యంబర చేయకూడదు అనుకున్నావు. ఇప్పుడేంది చేస్తానని మాటిచ్చావు? చెయ్యకపోతే అది చంపేస్తానంటోంది, చేస్తే ఆస్తి ఇస్తానంటోంది. ప్రాణాలు పోవడం మంచిదా, ఆస్తి రావడం మంచిదా ఆలోచించుకో పౌడరు. పద వెళ్దాం. ఆ దివ్య ఏం చేస్తుందో ఏమో. అమ్మో.
పోతానేమో. దయచేసి అలా మాట్లాడుకో. నాకు భయమేస్తుంది దివ్య. భయం ఎందుకు? నువ్వు పక్కన లేకపోతే నేను ధైర్యంగా ఎలా ఉండగలను? మనకి కలిసి బతికే రాత ఉందో లేదో. ప్లీజ్ దివ్య, పొద్దున్న ఏంటా మాటలు? తరాల నాటి శాపం కదండి. ఆ శాపం పెట్టింది మేమే కదా. చాలా గమ్మత్తుగా ఉంది కదా. ఏంది చంద్రిక, మన ఊహ నిజమయ్యేలా ఉంది. అప్పుడే నిత్య చాణక్యని కిడ్నాప్ చేయించిందా? అవును, ఆయన ఫోన్ రీచ్ అవ్వట్లేదు. మీటింగ్ లో ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడేమో. మీరెందుకో కంగారు పడుతున్నారు, నిజం చెప్పండి. అది ఏం లేసేసి. ఏదో ఉందన్నయ్య. రేపు యాగం చేస్తున్నాం. ఈ రోజు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇందాక ఇంట్లో అపశకునం జరిగింది. మీరెక్కడికో వెళ్ళొస్తున్నారు. మీకేదో తెలిసింది, దయచేసి చెప్పండి. ఇదేమీ అంత పెద్ద విషయం కాదు శేషమ్మా. పెద్దదో చిన్నదో చెప్పండి, ఏం జరిగింది? చెప్పకపోతే నా మీద ఒట్టే అన్నయ్య. చెప్పన్నయ్యా. శాస్త్రి గారు ఫోన్ చేస్తే గుడికి వెళ్ళాం. అఖండ దీపం ఎగిసి పడుతోంది. యాగం జరగకుండా శాపం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందంట. అందులో భాగంగా బావగారికి గండం ఉందని శాస్త్రి గారు చెప్పారు. నాలుగు దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పిన ఐదో దిక్కొకటున్నది పైన, అది చూస్తున్నది నువ్వేమి చేసినా. పంచభూతాల సాక్షిగా పంచభూతేషు సాక్షిగా పాఠం చెబుతది పాపము పండిన రోజున. శాపం వల్ల గండం అంట, నిత్య వల్ల కాదంట చంద్రిక. దాన్ని మించిన గండం ఉంటుందా పౌడ్రు? ఆ గండం అంటే ఎలాంటి గండం అన్నయ్య? అది చెప్పండి, అన్నయ్యకి ఏదైనా ప్రమాదమా? కాస్త ప్రమాదమే అని చెప్పారమ్మా, అందుకే కంగారు పడుతున్నాం. దివ్య 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 ఇదంతా నా వల్లేనా అన్నయ్య? నాకు శాపం పోవాలని ఆయన ప్రమాదంలో పడుతున్నారా? అదేం లేదమ్మా. ఆయనకేదైనా హాని జరగక ముందే ఏ యాగం వద్దన్నయ్య, ఏ ప్రాణం వద్దు. లేదు దివ్యమ్మ, ఈ యాగం జరిగే వరకే ఈ అడ్డంకులన్నీ. అప్పటి వరకు శాపం మనల్ని ఇలా భయపెడుతూనే ఉంటుంది. ఒక్కసారి యాగం పూర్తయితే మనందరం బయటపడినట్టే. నా కోసం ఆయన్ని బలి పెట్టలేను చారుకేశ. ఆయనే నా ప్రాణం. ఆయన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. అలా ఏం జరగదమ్మా. ఇన్నాళ్ళు మనకు పెన్ని అడ్డుపడింది, ఇప్పుడు శాపం అడ్డుపడుతోంది. భయపడకుండా ఎదుర్కొందాం. దేవుడున్నాడు దివ్య, అధైర్యపడకమ్మా. మా అందరికీ ధైర్యం చెప్పి నువ్వే భయపడితే ఎలాగమ్మా? చాణక్య సార్ ఎక్కడ ఉన్నా మేము వెతికి తీసుకొస్తాం. మీరు ధైర్యంగా ఉండండి దివ్యమ్మా. బావని తీసుకొస్తాను దివ్య, నువ్వు కంగారు పడకో. శశి, దివ్యం చూసుకో. పచ్చారు కేసా. పదండి బాబా.
అన్నయ్యకేం కాదు వదినా, ధైర్యంగా ఉండండి. నా కోసం ప్రాణమిస్తాను అన్నారు, శాశ్వతంగా దూరం అవుతాను అన్నారు, వెళ్తున్నాను అన్నారు. ఇందాక కుంకుమ కింద పడింది. మేమంతా మీ మనుషులమే. అయ్యో, అమ్మమ్మ, తాతయ్య, ఏం చేస్తున్నారు మీరు? మా కన్నీళ్లతో నీ పాదాలు కడిగితే తప్ప మేం చేసిన పాపాలు కరిగిపోవు తల్లి. మీరు పెద్దవాళ్ళు, ఇలా చేయకూడదు తాతయ్య. వయసుకి పెద్దవాళ్ళమే కాని బుద్ధి చాలా చిన్నదిరా. ఇరుకు మనసు, పాపిష్టి ఆలోచనలు, చెడ్డ పనులు. మా మీద మాకే అసహ్యం వేస్తోంది. చచ్చిపోవాలనిపిస్తోందిరా. చంద్రిక, అమ్మమ్మ, ఏడోకే, నువ్వు మారితే ఈ ముసలి ప్రాణానికి అంతకన్నా ఇంకేం కావాలి? చాలా సంతోషంగా ఉంది వదినా. అప్పుడు జై మంగళ కోరుకున్నది ఇదే, ఇప్పుడు దివ్యాభిలు కోరుకుంటున్నది ఇదే. మమ్మల్ని క్షమించండి బామ్మగారు, క్షమించండి. ఆనందంగా ఉంది ప్రసాదు. ఈ ఇంటికి మగదిక్కువు నువ్వే. నీ మేనల్లుడి కొడుకు కూతురు నీవాళ్లే. ఈ అద్భుత దృశ్యం మా నాన్నారు చూసుంటే ఎంత సంతోషపడేవారు. ఇప్పుడు నువ్వు చూసావు కదరా, వెళ్ళి మీ నాన్నతో చెప్పు. తప్పకుండా చెప్తానండి. అభి, దివ్య, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నిత్య మమ్మల్ని జైలుకి పిలిపించింది. యాగం జరగకుండా ఆపడానికి చాణిక్యన్ ఏదో చేయబోతున్నట్టు, అందుకు మా సాయం కావాలని చెప్పింది. ఏమంటున్నారు మీరు? ఆవిడికి మా అన్నయ్యపై పగెందుకు? కంగారు పడకొదినా, పిన్ని ఏమీ చేయలేదు. లేదమ్మా, నిత్య జైల్లో ఉన్నా బయట తన నెట్వర్క్ చాలా ఉంది. తన మనుషులున్నారు. అవునమ్మా, నిత్య చాలా ప్రమాదకరమైన మనిషి. ఇప్పుడు జైల్లో ఉంది కదా, ఇంకా భయంకరంగా తయారైంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఏమండి, నాకు భయంగా ఉందండి. మీరెళ్ళి ఆవిడతో మాట్లాడండి. మా అన్నయ్యని ఏం చేద్దని చెప్పండి. ఆవిడకి ఏం కావాలంటే అది ఇస్తామని చెప్పండి. పిన్నికి కావాల్సింది మా ప్రాణాలు. నన్ను అన్నయ్యని చంపాలనుకుంటుంది. అందుకే నన్ను భయపెట్టడానికి ఆయనని టార్గెట్ చేసినట్టుంది. అమ్మమ్మ, తాతయ్య, పిన్ని మిమ్మల్ని ఎలాంటి సహాయం అడిగింది? ఆ విషయం చెప్పలేదమ్మా. ఆఖరిసారిగా సాయం చేయమందే. యాగాన్ని ఆపటమే తన లక్ష్యం. ఆ దెయ్యంతో గొడవెందుకు అభి? వెళ్ళి దాని మొహాన ఒక క్షమాపణ చెప్పి రండి. అవునభి, దుష్టులకి దూరంగా ఉండాలంటారు. ఇప్పుడు మనకు పంతాలు పట్టింపుల కన్నా చాణక్య ముఖ్యం. ఏవండి, కోర్టు దగ్గర ఆవిడ మీతో ఏదో చెప్పింది కదా? క్షమించమని బతిమాలితే వదిలేస్తానంది. అది అబద్ధం అన్నయ్య.
తనకు కావాల్సింది మన ప్రాణాలే కాని క్షమాపణ కాదు. పిన్ని వదిలేసే రకం కాదు. పిన్నిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ఆయనని కాపాడుకోవడం కూడా నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో యాగం ఆగదు. ఆయనే జరిపిస్తారు. మరి తెలియకుండా ఉంటుందా? ఎప్పుడు నవ్వుతూ ఉండేదానివి, ఇప్పుడు అలా చిరునవ్వు దాస్తుంటే తెలుసుకోలేనా? ఈయనకి డౌట్ రాకుండా ఉండాలి. ఎంతైనా మీరు తెలివైన వారు. ఏదైనా ఇట్టే పసిగట్టేస్తారు. నీకంటే కాదులే. ఒక నిజం చెప్పు, రేపు మనం చేస్తుంది యాగమే కదా? అది కూడా నీకు శాపం పోవడానికి కదా? రేపు జరగబోయేది మంచే కదా? అవునండి. మరెందుకు అందరూ దిగులుగా ఉన్నారు? రేపేదో జరగరాంది జరగబోతున్నట్టు సీరియస్ గా ఉన్నారు. అది తరాల నాటి శాపం కదండి, కాస్త టెన్షన్ గా ఉంది. నేనుండగా నీకు టెన్షన్ ఎందుకోయ్? శాపం పెట్టింది మా ముత్తాతో వాళ్ళ తాత అయి ఉంటారు. నా పెళ్ళాం జోలికి రావడానికి మా తాత ముత్తాతలకి ఎన్ని గుండెలుండాలి? నువ్వేం టెన్షన్ పడకు. చెప్పాను కదా, నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తానని. ఎలాగైనా నేను కాపాడుకుంటాను. హే, మళ్ళీ డల్ అయ్యావేంటి? ఇంతకు ముందే బెటర్. కస్సుబుస్సు అనేదానివి, పోట్లాడేదానివి, ఢీ అంటే ఢీ కొట్టేదానివి. నాకు ఆ దివ్య కావాలి, ఈ దివ్య వద్దు. మనం టామ్ అండ్ జెర్రీలా ఉంటేనే బాగుంటుంది బంగారం. అలాగేనండి. ఏంటి అలాగే? నవ్వుతూ చెప్పొచ్చు కదా. అంటే నేను సిగ్గుపడుతున్నానండి. ఓ, ఇది సిగ్గా? మరి చెప్పవే. దివ్య, చెప్పండి. మరి నీకొకటి చెప్పాలి. ఏంటది? ఐ లవ్ యూ. లవ్ అంటే మామూలుగా కాదు, చాలా చాలా అంటే మాటల్లో చెప్పలేనంత. మరోలా చెప్పాలి అంటే అందరూ అలర్ట్ గా ఉండాలి. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా సరే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. కేర్ఫుల్ గా వాచ్ చేయండి. వెళ్ళండి. నువ్వెటేళ్ళు. ఓ పక్క హోమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసులు వచ్చారు. నిత్య ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియటం లేదు చంద్రిక. అది కనిపెట్టడానికే కదా అందరికంటే ముందు మనం వచ్చాం. నిత్య మనుషులు ఎవరు కనిపించినా సరే పోలీసులకు అభికో చెప్పాలి. నిత్య మనకు ఫోన్ చేస్తాను అన్నది కదా, ఇంకా చేయలేదేందే? ఇంకెందుకు చేస్తుంది? మనం మారిపోయినట్టు ఈ పాటికే దానికి తెలిసిపోయి ఉంటుంది. మన మీద కూడా పగతో రగిలిపోతూ ఉంటుంది. ఏం జరిగినా సరే మనం అభి దివ్య వైపే ఉందాం చంద్రిక. మన ప్రాణం పోయినా సరే మాట తప్పొద్దు. అవునండి, తరాల నాటి శాపం. ఈ తరంలో అయినా సమసిపోవాలి. దివ్య బ్రతకాలి. మా అమ్మమ్మ కళ్లలో ఆనందం చూడాలి. పాపం పెద్దావిడ ఎన్ని సావులు చూసిందో, శాపాన్ని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో.
ఆఖరికి మన స్వప్న ప్రాణాలు కాపాడింది కూడా ఆవిడే. అది అర్థం చేసుకోకుండా ఎన్నెన్నో మాటలు అన్నాం. ఎంత బాధపడి ఉంటుందో. అప్పుడు తెలియలేదండి, మనసు లేకుండా ప్రవర్తించాం. మంగకు తీరని ద్రోహం చేశాం. మన మేనల్లుడు జైని బాధ పెట్టాం. మనం ఖచ్చితంగా నరకానికే పోతాం. నరకానికే వెళ్ళాలి చంద్రిక. చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలే. ఈ యాగం నిర్విఘ్నంగా జరిగి శాపం పోయిందని తెలిస్తే చాలు. ఆ తర్వాత మన ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఎటువైపు నుంచి ఏ విధంగా నిత్య దాడి చేస్తుందో దాని ప్లాన్ ఏంటో జాగ్రత్తగా గమనించాలి. జైల్లో ఉండి కూడా ప్లాన్ చేస్తోంది పాపిష్టిది. మేడం, మీకు ఫోన్. పని అయిపోయిందా? లేదు మేడం. వాణ్ణి వేసేయకుండా ఇంకా ఏం చేస్తున్నారు? అంటే మేడం, పోలీసులున్నారు, మమ్మల్ని లోపలికి పంపించడం లేదు. మర్డర్ చేసొస్తానంటే ఏ పోలీస్ అయినా పంపిస్తారా? ఎలాగైనా లోపలికి వెళ్ళి చంపేయండి. డౌట్ రాకుండా భక్తుల వేషంలో వచ్చాం మేడం, అయినా కూడా పంపించడం లేదు. మళ్ళీ ఇంకొక రోజు ప్లాన్ చేయమంటారా? ఇంకో రోజు కాదు, ఈ రోజే వాడికి ఆఖరి రోజు కావాలి. ఆ యాగం జరగకూడదు. అది శాపంతో చావాలి. ఆ ఇల్లు శ్మశానం కావాలి. అర్థమైందా? కొంచెం రిస్క్ మేడం, పోలీసులకి దొరికిపోతాం. మీకు ఎంత ఇస్తాను అని చెప్పాను? అందరికీ కలిపి 20 లక్షలు మేడం. ఒక్కొక్కడికి 25 లక్షల చొప్పున 1 కోటి రూపాయలు ఇస్తాను. ఈ రోజే వాడిని వేసేయాలి. దొరికిపోయినా పర్వాలేదు. 2-3 ఏళ్లు జైల్లో ఉండి బయటకొస్తారు. మీ లైఫ్ సెటిల్ అవుతుంది. ఓకే మేడం. ఈసారి కాల్ వాడు చచ్చాడనే రావాలి. సరే మేడం. రేయ్, మేడం మనకి బంపర్ ఆఫర్ ఇచ్చారా. ఒక్కొక్కడికి 25 లక్షలు. లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎలాగైనా వేసేద్దాం. పదండి. ఓం యజ్ఞనారాయణాయ నమః స్వాహ. ఓం ఇంద్రాయ నమః స్వాహ. ఓం ఇంద్రాయ ఇదం నమః. ఓం సోమాయ నమః స్వాహ. ఓం సోమాయ ఇదం నమః. ఓం చంద్రాయ ఇదం స్వాహ. ఓం చంద్రాయ ఇదం నమః. బామ్మగారు, ఇంకో 5 నిమిషాల్లో యాగం పూర్తవుతుంది. మీ ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. అవును శాస్త్రి గారు, ఇన్నాళ్ళు ఈ కళ్లతో చావుల్ని చూశాను. నా ప్రాణం పోయే లోపైనా శాపం సమసిపోతుందని ఎదురు చూశాను. ఇప్పుడు ఆ క్షణం రానే వచ్చింది బామ్మగారు. ఇన్నాళ్ళు మీరు పడిన వేదనకి ఫలితం దక్కబోతోంది. 5 నిమిషాల్లో యాగం పూర్తవుతుందంట చంద్రిక. ఇక ఆ నిత్య ఏమి చేయలేదు. తన పగ ప్రతీకారం అన్నీ ఈ యాగం మంటల్లో కలిసిపోయాయి. దాన్ని నమ్మడానికి వీలేదండి. ఆఖరి నిమిషంలో అయినా అది ఏదో
కూడా వెళ్ళండి. ఏమండి, దివ్య కనిపించిందా? లేదు చంద్రిక, చాలా చోట్ల గాలించాను, ఎంతో మందిని అడిగాను, ఎవరు కూడా చూడలేదని చెప్పారు. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? చారుకేశా, దివ్య? లేదండి, దివ్యమ్మ కనిపించలేదు. ఎందుకిలా చేసావు దివ్య? మా అందరినీ వదిలేసి ఎందుకెళ్ళావు? అభి, దివ్య ఎక్కడ్రా? దయచేసి దివ్యని తీసుకురాలేదని మాత్రం చెప్పొద్దు. నీ చెల్లిని చూపించరా? దివ్య లేదు జడ్జి, మనందరికీ దూరంగా ఉండాలని వెళ్ళిపోయింది. ఇక తిరిగి రాదు. ఏం మాట్లాడుతున్నావురా? కనిపించకుండా పోయింది నీ తోడబుట్టిన చెల్లెలరా. దాన్ని అలాగే వదిలేస్తావా? కాళ్ల పారాణి ఆరకముందే భర్తని పోగొట్టుకుని పుట్టింటికి అయిన వాళ్ళకి దూరంగా ఎలా బతుకుతుందిరా? దాన్ని ఎలా వదిలేసి వచ్చావు? ఆపండి. ముందాయన షర్ట్ వదలండి. ఇల్లొదిలి వెళ్ళిపోమని ఆవిడ గారికి ఆయన చెప్పారా, లేక నేను చెప్పానా? తనంతట తానే వెళ్ళిపోతే మాదా తప్పు? ఆయన షర్టు పట్టుకొని నిలదీస్తున్నారు. దివ్య ఇంటి ఆడపడుచమ్మా. అయితే ఏంటి? ఈవిడ ఆడపడిచే, ఆవిడ ఆడపడిచే. ఆడపడుచులందరూ గబ్బిలాల్లా ఇంటిని పట్టుకుని వేలాడుతుంటారా? ఆపు చేసి. ఎందుకు ఆపాలి? తనకి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, వెళ్ళిపోయింది. దానికెందుకు ఇంత రాద్దాంతం? తను కూడా ఒక ఆడపిల్లే కదమ్మా, ఒంటరి ఆడపిల్ల. ఎలా బతుకుతుంది? బతకపోతే చావుమనండి, ఎవరికి నష్టం? శశి, ఏ కోపం వస్తుందా? మీ చెల్లినంటేనే మీకు